జోమి బయలుదేరు, నేను చూసుకుంటానులే. నేను నీతో ఉంటానురా. వద్దులే. అమ్మతో మాట్లాడావా? లేదు, ఇంకా మాట్లాడలేదు. సరే, చూసుకుందాంలే. హలో అమ్మా. ఏంటి అమ్మా, నేను మీ తోడు చెప్పాలి. ఫోన్ పెట్టు. నువ్వు మాట్లాడకు. వస్తానని చెప్పి రాకుండా మానేసావుగా. నువ్వు వస్తావని నేను తినకుండా కూర్చున్నాను. మాట్లాడకు. మాట్లాడకంటే అర్థం ఏంటి? నేను చెప్పేది ఒకసారి వినండి. ఖచ్చితంగా వచ్చే తీరాలని ఎన్నిసార్లు అడిగాను. అమ్మా పెట్టే. అమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. నేను ఏమి వినదలుచుకోలేదు. ఏమైనా సరే నువ్వు ఇక్కడికి రానవసరం లేదు. నాకెప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తా. హాయ్ సార్. ఐషు అక్కడ ఉంది మేడం. ఐషు, నాతో ఎందుకని ఇలా నడుచుకుంటున్నావు? నిన్ను ఫోన్ చేసినా తీయట్లేదు. రియల్లీ? నేనెందుకు నీ ఫోన్ తీయాలి? ఐషు, గత 2 రోజులుగా నాకేం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. అది చెప్పావు కదా, నువ్వు ట్రాప్ అయ్యావు, నీ ఫోన్ ని ఎవరో హ్యాక్ చేశారు అని. ఇదంతా నిజమైనా కానీ యు నో వాట్ ఆది? ఐ డోంట్ కేర్ అ డామ్. ఐషు, ఐషు, ఇక మీదట నన్ను చూడాలి, ప్రూవ్ చేయాలని రాకు. నేను చూశాను, నువ్వు ఆ ఇంట్లో కూర్చొని ఏమేం చేసావో కళ్ళారా చూశాను. అప్పుడు నేను నీతో మాట్లాడేటప్పుడు నువ్వు చేసిన రిప్లై మెసేజెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. దాంతో నాకేం అర్థమైందో తెలుసా? చెప్తా విను. నేనే ఒక ట్రాప్ లోంచి బయటపడ్డాననుకుంటున్నా. ఐషు ప్లీజ్, ఐషు, నేనేం చెప్పాలనుకుంటున్నానో విను. నీ పరిస్థితి నాకు అర్థమైంది. నేను దయచేసి వేడుకుంటున్నాను. యు నీడ్ టు లిసన్ టు మీ. ఆది శంకర్, నేను కూడా ఒక హ్యూమన్ బీయింగే. మళ్ళీ మళ్ళీ నీ దగ్గర మోసపోవటానికి నేను రెడీగా లేను. నా జీవితాన్ని డెకరేటివ్ గా మార్చడానికి నువ్వు అవసరం లేదు. ఆ గుంపులో ఒక సహనటిగా ఉండి వెళ్ళిపోతాను. కస్టమర్స్ వచ్చే టైం అయింది. ప్లీజ్ లీవ్. హ్యావ్ అ లైఫ్ టు లివ్. ఐషు, నేను చెప్పేది కాస్త విను ప్లీజ్. ఇక మీదటైనా నీ జీవితాన్ని నువ్వు కొంచెం సీరియస్ గా తీసుకో. ఇంకేదైనా విషయం గురించి ఆలోచించు. నీ వల్ల అవుద్ది. నీ టార్గెట్ ని ముందు నువ్వు మార్చుకో. నువ్వు చేసిన పనిలో మొత్తం డబ్బు బూడిదయింది. అమ్మాయిలు, మందు కొట్టడం, డబ్బంతా ఖర్చు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీకు తెలియకుండా ఒక క్రైమ్ జరిగితే దాని గురించి మీరు అసలు పట్టించుకోరు కదా. అయితే నీతులు చెప్పకండి. ఆది, దీన్ని ఉపదేశమని ఎవరు చెప్పారు? ఇద్దరు మాత్రమే. వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసి నీ దగ్గర డబ్బు తీసుకుని స్మూత్ గా వెళ్ళిపోయారు కదా. నీకు సిగ్గేయట్లేదరా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడింది నువ్వు మర్చిపోయావా? అంతా ఆలోచించు. నీ వల్ల కాదా ఏంటి? ఎవరో? అది సిబి సార్ ఉన్నారా? ఇది సిబి సార్ ఇల్లే. సార్ లేరా? మీరిప్పుడు సరైన సమయానికే వచ్చారు. ఏమైంది? ఇదిగో వారే వచ్చేసారు. సార్, విషయం ఏంటి? డబ్బు మీకు ఎప్పుడు ఇవ్వాలని అడగడానికి వచ్చాను సార్. ఫోన్ లో మాట్లాడడం మంచిది కాదని డైరెక్ట్ గానే వచ్చాను. నేను అర్జెంట్ గా ఫారెన్ కి వెళ్తున్నాను. రావడానికి 2-3 రోజులు అవుతుంది. నువ్వు పంచేయి. ఓనర్ గారు ఏం చెప్తే వచ్చేసాయి. మిగతా తర్వాత చూసుకుందాం. నేను అలాగే చేస్తాను. అది కాదు సార్, మాకంటూ ఉన్నది ఆ ఒక్క ఇల్లే. దాన్ని వేలం వేయకుండా డబ్బిద్దామని వచ్చాను. అదేదో కోపంలో అన్నానులే. అమ్మాయి రాలేదా? లేదు, తను రాలేదు. సరే, బాగా విను. 1,30,00,000 ఉండాలి, తగ్గకూడదు. అది తెలుసు సార్, మీరు చెప్పింది మర్చిపోతానా? అయితే తెచ్చి ఇచ్చేసేయ్, చూసుకుందాం.
అయ్యో సార్ మరేం పర్వాలేదు బ్యాంక్ నుంచి డ్రా చేసి క్యాష్ గానే తెస్తాను, రేపే తెస్తాను ఆ, సార్. రేపే ఇవ్వు. ఆ, వస్తాను. ఓకే సార్. చూడు. దీని గురించి నాకు అసలు ఏం తెలియదు. సరే అయితే తర్వాత ఫోన్ చేస్తాను. ఒక ముఖ్యమైన కేసు మీద వచ్చాను. ఏమిందో తెలీదు. మన వాళ్ళు ఇంట్రోగేట్ చేస్తున్నారు. అది ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు. ముందు రోజు రాత్రి వాడు నాతో మాట్లాడాడు. ఏమని? వాడు నాతో ఏదో మాట్లాడాలన్నాడు, కానీ నేనే మాట్లాడినన్నాను. అసలు ఏం జరిగింది సార్? నీకెవరైనా వాడు ఏది అంత ఈజీగా తీసుకోడు. నిజానికి అదే ప్రాబ్లం. ఏం చేయగలం? వెతికి చూద్దాం. ప్రముఖ నటుడు ఆదిశంకర్ ఇంట్లో ఒక సంభవం జరిగింది. ఆ సంభవం జరిగే సమయానికి ఆదిశంకర్ ఇంట్లో లేరు. అందువల్ల ఇది ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. ఆదిశంకర్ కుటుంబస్తులకి మాత్రమే కాదు, సినిమా తెలిసిన ప్రతి మనిషికి ఇది బాధాకరమైన విషయమే. ఆ సంఘటన తరువాత అతన్ని మీరు చూసారా? కాంటాక్ట్ ఏదైనా చేశారా? లేదు సార్. లేదు సార్. బ్యాంకులో డబ్బు తీసుకురమ్మని మీ మేనేజర్ తో మీరు చెప్పారా? చెప్పాను సార్. ఏ డబ్బది? సార్, నా ఫ్యామిలీకి తెలిసిన ఆయన ఒకరున్నారు. ఆయనకి నేను డబ్బిస్తానని చెప్పాను. ఎవరు? ఎవరదే? సిబి సక్రియా. ఆ ఫినాన్స్ కంపెనీ ఓనర్. అవును సార్. లేదు, నేను తెలియక అడుగుతున్నాను. చాలా రోజుల నుంచి మీతో రిలేషన్షిప్ తో ఉన్న వ్యక్తిని ఒక్క రోజులో మీరు ఎలా మర్చిపోగలరు? ఐ మీన్, దానికి ఏదైనా కారణం ఉందా? మిగతా ఆడవాళ్ల గురించి నాకు తెలీదు సార్. నాకు తను నచ్చలేదు. బాగుంది, మీరు బాగానే రివెంజ్ తీసుకున్నారు. ఎలాగో మీరు చెడిపోయిన అమ్మాయే కదా. నాకు రివెంజ్లేమీ లేవు సార్. అబద్ధాలు ఆడకరా. ఆట ప్రారంభించావు కదా, ఇక నువ్వు సమాధానం చెప్పాల్సిందే. మాకు అంతా తెలుసు. ఆ ఫ్లాట్ కి నువ్వు వచ్చి వెళ్తున్నావన్న విషయం మాకు బాగా తెలుసు. ఏమేం చెప్పాలో చెప్పుకో, మేమన్నీ కనిపెడతాంరా. సార్, మమ్మల్ని విచారణకు పిలిచారా లేక మీ ప్రతీకారం కోసం పిలిచారా? ఎక్కడున్నాడో నువ్వు చెప్పేంత వరకు మిమ్మల్ని ఇద్దరిని వదలను. చివరి వరకు మిమ్మల్ని వదలవురా. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నేను తనని ఏమీ చేయలేదు. నిజం చెప్పరా సరే? ఎందుకు సార్ అబద్ధం ఆడక కొడుతున్నారు? కుక్క. నేను మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఇంకో 2 గంటల్లో నిజం రావాలి బయటికి. ఏం చేయలేదని అర్థమైందా? చెప్పండి సార్. వదలండి. మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. విచారణకు పిలిస్తే మీరు మళ్ళీ రావాలి.
పోవే. సార్ ఒకసారి చూడండి సార్. వాళ్ళని ఫాలో చేయండి. సార్ సార్ని పిలువు. సరే సార్. సినిమా యాక్టర్ ఆదిశంకర్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే చెప్పవలసిందిగా ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లందరికీ ప్రకటించారు. కాబట్టి పోలీస్ సిబ్బంది ఆ పని మీద చాలా తీవ్రంగా వెళుతున్నారు. మనం ఇప్పుడు ఆదిశంకర్ నివసిస్తున్న ఇంటి దగ్గరే ఉన్నాం. ఆఫీసర్తో విషయాలేంటో ఆయన కనుక్కుందాం. గురించి విచారణ జరుగుతూనే ఉంది. ఆయన వెతుకుతూనే ఉన్నాం. మేము మీకు క్లారిటీ ఇస్తాం. అనుమానించిన వాళ్ళందరినీ మేము అడుగుతూనే ఉన్నాము. అతి త్వరలో మేము మీకు చెప్తాము. సార్ సార్ చెప్పండి సార్. సార్ సార్ ఒక నిమిషం సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఓకే ఒక పేషెంట్ సార్. నేను చెప్పాను కదా, తర్వాత అన్ని విషయాలు చెప్తానని చెప్పి ఇంక వెళ్ళండి. వెళ్ళండి. బండిదిరా బండిది. ముంబైలో ఒక చిన్న సమస్య ఉంది. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. త్వరగా కంప్లీట్ చేద్దామంటే మీరు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు రేపిస్తాం సార్. అకౌంట్లోకి రేపే వచ్చేస్తాయని చెప్పారు. నాకు నమ్మకం లేదు. ఈ రోజు లేని డబ్బులు రేపు మాత్రం ఎలా వస్తాయి చెప్పండి. అంత డబ్బు ఎవరిస్తారు మీకు? మీరెందుకు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు? అమ్మాయిలరా, ఆయన పనిని ఆయన చేసుకోనివ్వు. ఇదిగో సార్. ఇదిగో తీసుకో. అన్ని వైపులా తీసుకోండి. టేప్ అతనికి ఇచ్చేసి నువ్వు నాతోరా. మోహన్ సార్, ఆ, నీళ్లు బాగా తేటగా ఉన్నాయి సార్. ఆ, రోజు తాగే నీళ్లు ఇవేగా. మోహన్, సార్ ఆ షీల్ ఎక్కడ పెట్టారు? అది అక్కడే ఉందిగా. పట్టుకోండి. ఏంటా శబ్దం? లోపల ఎవరో ఉన్నట్టున్నారు. ఆదిశంకర్, ఎవరు? ఆదిశంకర్ రా. శంకరా, సార్ సార్ ఆది సార్. చూడండి సార్. సార్ 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 వినిపిస్తుందా? అమ్మో, ఎందుకు పోలీసులు వచ్చారు? ఏమో నాకు తెలీదు. అది ఆది అది ఆది